మా హస్బెండ్ ఈరోజు పెద్ద కోరికే కోరేశారు. అది కోరిక అనడం కన్నా ఆర్డర్ వేశారని చెప్పడం చాలా బెటర్. ఏమైంది అనుకుంటున్నారా? చాలా డేస్ అవుతుంది చికెన్ బిర్యానీ తిని. ఈరోజు ఎలా అయినా సరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని పట్టుపట్టారు. మన ఛానల్‌లో కూడా బిర్యానీ వీడియోస్ పెట్టి చాలా డేసే అవుతుంది కదా! సో, ఇదే దొరికింది ఛాన్స్ కదా అని చెప్పి నేను కూడా ఓకే చెప్పేసి ఒక కండిషన్ కూడా పెట్టాను. నేను మీకు బిర్యానీ చేయాలంటే నాకు మీరు వీడియో తీయాలని చెప్పాను. దానికి మా హస్బెండ్ ఓకే చెప్పేశారు. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో చూపించిన మసాలాలన్నీ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసి తర్వాత ఒక బాండీ పెట్టేసి అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేసి చికెన్ వేసుకొని దాన్ని మంచిగా కుక్ చేయాలి. సో చికెన్ అయితే ఒక పక్క కుక్ అవుతుంది కదా, సో రైస్ కోసం అని చెప్పి వాటర్ పెట్టేసి అందులో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అది బాగా బాయిల్ అయిన తర్వాత పెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని అయితే అందులో వేసేసి ఒక 80% అయితే కుక్ చేసేయాలి. సో చికెన్ కూడా కుక్ అయిపోయింది, రైస్ కూడా కుక్ అయిపోయింది. సో ఇంకా లేయర్గా వేసేసి మధ్య మధ్యలో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసి దమ్ పెట్టేయడమే. సో దమ్ అయితే 15-20 మినిట్స్ పెడితే చాలు, అంతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఒకసారి ట్రై చేసి మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే తనకి బిర్యానీ క్రేవింగ్స్ అయితే తీరిపోయాయి. టేస్ట్ అయితే అంత బాగుంది. నేను కూడా ఫుల్ హ్యాపీ అనుకోండి. బిర్యానీ కుమ్మేశాను, అలాగే యూట్యూబ్లోకి ఒక వీడియో కూడా వచ్చింది. ఈసారి అయితే కష్టపడకుండా వీడియో అయితే వచ్చేసింది. మా హస్బెండే వీడియో తీశారు కాబట్టి అంత కష్టమేం అనిపించలేదు. సో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.